ఇవాళ మనం న్యూట్రిషన్ రిలేటెడ్ టు ద న్యూరలాజికల్ డిజార్డర్స్ గురించి నేర్చుకుందాం. హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. సో మీకు ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చూసుంటారు. నాన్ డాక్టర్స్ కూడా చాలామంది డాక్టర్స్ ఛానల్ కూడా న్యూట్రిషన్ గురించి చాలా చెప్పుకుంటారు. సో ఓవరాల్గా ఎవరు చెప్పినా టేక్ హోమ్ మెసేజ్ మాత్రం క్రిస్ప్గా ఉన్నది. మనం చెప్పాల్సింది ఏంటంటే ఊరక ఎక్కువ చెప్పి పేషెంట్కి అర్థం కాకుండా నువ్వు ఈ తిను ఏయో చెప్పాల్సిన పని లేదు. సింపుల్ లాజిక్ ఏంటంటే మనకున్న న్యూట్రిషన్లో మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే వచ్చేవారు విజిబుల్ అంటే ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఈ మూడు మనకి విజిబుల్గా ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్ అంటే మనకి రిక్వైర్మెంట్, వాటిని మనమేం కిలో తినక్కర్లేదు, ఎక్కువ తీసుకోవడం లేదు. ఓన్లీ మైక్రోగ్రామ్స్లో తీసుకుంటేనే మన బాడీ సరిపోతాయి. అవన్నీ లైక్ విటమిన్స్, మినరల్స్. ఇది మెయిన్ క్లాసిఫికేషన్ ఎవరు చెప్పినా. సో విటమిన్స్, మినరల్స్ అనే ఏంటంటే విటమిన్స్ అంటే మనకి తెలుసు విటమిన్ ఏ, బి, సి, డి, ఈ టైప్లో ఉన్నాయి. తర్వాత బి కాంప్లెక్స్. దీంట్లో మళ్ళీ విటమిన్స్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఏడి, ఈకే ఈ నాలుగేమో ఫ్యాట్ సాల్యుబుల్, మిగతా అన్ని వాటర్ సాల్యుబుల్. వై ఇదంతా ఎందుకు అవసరం అంటే మొన్న ఒక పేషెంట్ కూడా అడిగారు, ఈ బి కాంప్లెక్స్ ఇంజక్షన్ చేస్తున్నారండి మా ఊర్లో ఉన్న ప్రాక్టీషనర్స్, వాళ్ళు మాకేమైనా అయిద్దా అని. నేను చెప్పాను, బి కాంప్లెక్స్ అన్ని సాల్యుబుల్ అమ్మ, వాటర్ సాల్యుబుల్. నీకు హాని అయితే జరగదు, చేయించుకోవడంలో పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు, కానీ హాని జరగదు. సో అలాగా వాటర్ సాల్యుబుల్ అయితే ఏంటంటే మనకి ఎక్సెస్ ఉంటే యూరిన్లో వచ్చేస్తుంది. ఫ్యాట్ సాల్యుబుల్ అయితే ఏమైందంటే ఫ్యాట్లో డిపాజిట్ అయ్యి మనం హైపర్ మెటబాలిసిస్ చూస్తాం. హైపర్ మెటబాలిసిస్ ఆఫ్ ఏ, హైపర్ మెటబాలిసిస్ ఆఫ్ డి కానీ ఇటువంటివి చూస్తాం. అంటే ఏంటంటే ఎక్సెస్ తీసుకోవడం వల్ల మనకి డిపాజిట్ అయ్యి దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ విటమిన్ డి డెఫిషియన్సీని ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. దానికోసం విటమిన్ డి ఎప్పుడు దాకా వేసుకోవాలో తెలియకుండా ఒకసారి ఇస్తే ఎందుకు వేసుకుంటే హైపర్ మెటబాలిసిస్ డి వచ్చి వాళ్ళకి రేనల్ స్టోన్స్ వచ్చి, అబ్డామినల్ పెయిన్స్ వచ్చి, కొంతమందికి ఎక్కువ ఎక్సెస్ కాల్షియం డిపాజిట్ అయ్యి క్యాట్రాక్ట్స్ వచ్చి, సో మెటాస్టాటిక్ క్యాల్సిఫికేషన్ వచ్చి బ్రెయిన్లో కూడా కొన్ని డిజార్డర్స్ కూడా, సైకోసిస్ వచ్చిన వాళ్ళు, క్యాట్రాక్ట్స్ వచ్చిన వాళ్ళు, ఇంట్రాక్యులర్ ప్రెషర్ పెరిగిన వాళ్ళు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మోషన్ కాకపోవటం, కాన్స్టిపేషన్ కావటం. సో అందుకని ప్రతిదీ ఒకసారి రాసిన తర్వాత అది జీవితాంతం వేసుకోమని కాదు. ఏ డ్రగ్ అయినా ఒక హాఫ్ లైఫ్ ఉన్నట్టే, దానికి ఒక షెల్ఫ్ లైఫ్ ఉన్నట్టే, దాన్ని ఎప్పుడు దాకా వాడాలి. కానీ కొన్ని డ్రగ్స్ ఉంటాయి కొన్ని డిసీజ్కి, వాటిని ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇవాళ డిస్కషన్లో మనం స్టార్ట్ చేసింది అసలు న్యూట్రియంట్స్ అంటే తెలియాలి కదా. అందుకని మనం వీ హ్యావ్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్. మైక్రో న్యూట్రియంట్స్ గురించి చెప్తాం. ఈ మైక్రో న్యూట్రియంట్స్లో ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్ అనగానే ఇంకా కార్బోహైడ్రేట్ తింటే ఇంకా ఇబ్బంది, దీనివల్లే మొత్తం జరుగుతుంది అంటారు. నిజమే, ఎందుకంటే కార్బోహైడ్రేట్ వల్లే మనకి ట్రైగ్లిసరైడ్స్ ఫామ్ అవుతాయి. ఈ గ్లిజరాల్ వెళ్ళి ఎప్పుడైనా దీనికి వెళ్ళి అటాచ్ అయితే ట్రైగ్లిసరైడ్స్గా మారుద్ది. సో ఎప్పుడైతే మనం ఫ్యాట్ ప్లస్ కార్బోహైడ్రేట్ కలిపామనుకోండి, అది డెడ్లీ కాంబినేషన్. ఇంకా తిన్నామంటే గ్యారెంటీగా మనకి అన్ని రకాల రోగాలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. మనకున్న ప్రాబ్లం కూడా అదే. మన వాళ్ళకి అన్నీ ఉన్నాయి, అన్ని సీజన్కి ఫ్రూట్స్ పండుతాయి, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ మన వాళ్ళు తినేటప్పుడు అన్నం ఎక్కువ తింటారు, కూర తక్కువ తింటారు. తినే అన్నం తగ్గించుకోవాలి, కూర ఎక్కువ పెంచాలి. మరి రిలేటెడ్ టు స్ట్రోకు న్యూట్రిషన్ ఏమైనా చెబుతారా? మాకు చాలామంది పక్షవాతం వచ్చింది, మేము తర్వాత ఏం మార్పులు చేసుకోవాలని అడుగుతారు. నేను మళ్ళీ చెప్తుంది అదే, పక్షవాతం వస్తుందని కారణాలు బట్టి న్యూట్రిషన్ ఉంటుంది. న్యూట్రిషన్ అనేది ప్రత్యేకంగా ఏమి ఉండదు. పక్షవాతం దేనివల్ల వచ్చింది ఎక్కువగా మనకి పేషెంట్కి ఉంటే షుగరు, లేదా బీపీ, లేదా కొలెస్ట్రాల్. ఇవి కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్, ఇటువంటి ఎఫెక్ట్స్. ఇవి కాకుండా మన వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఇది కాకుండా స్ట్రోక్ ఇన్ యంగ్ అయితే వాళ్ళకు కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్. ఈ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల దీన్ని బట్టి మనం డైట్ని మాడిఫై చేయాలి. ఇప్పుడు కొలెస్ట్రాల్ తగ్గే డైటు అని చెప్పామనుకోండి. కొలెస్ట్రాల్ తగ్గే డైట్ అంటే పేషెంట్కి ఎలా రీచ్ అయ్యింది? సో అంటే నూనెలు అసలు తినకూడదా? కాదు, అది కాదు. ఉన్న నూనె సాధ్యమైనంత బట్టి తక్కువ తీసుకోవాలి. ఎంత నూనె తక్కువ వాడితే అంత మంచిది. సో అట్లానే కూరలు ఎట్లా తీసుకోవాలని అడుగుతారు. కూరలు ఎక్కువ తీసుకుంటే వేపుళ్ళు ఇవి తగ్గించండి. వేపుళ్ళు ఎందుకు? ఎక్కువ నూనె వాడాల్సి వస్తుంది. సో పులుసులు ఏది తక్కువ నూనె వస్తుంది. సో అట్లా విస్తీకరించి చెప్పాల్సి వస్తుంది. మెయిన్ అట్లానే కార్బోహైడ్రేట్స్ సాధ్యమైన తక్కువ తీసుకోవటం, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవటం. ఆ ప్రోటీన్స్ అంటే ఏమైనా పప్పు దినుసులు కానీ, ధాన్యాలు కానీ, పల్సెస్ కానీ, అంటే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఇవన్నీ పప్పులన్నీ ఎక్కువే. అలానే చిరుధాన్యాలు లైక్ రాగులు, సజ్జలు, ఇవి ఏం తీసుకుంటే ఏంటంటే వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ. వీటికి అంటే గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఒక పదార్థం తిన్నప్పుడు వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు షుగర్ ఎంత పెరుగుతుందని. అది రైస్ తిన్నప్పుడు కంపారిటివ్గా ఎక్కువ ఉంటుంది, గోధుమలు తిన్నప్పుడు దానికన్నా కొద్ది తక్కువ ఉంటుంది. ఈ జొన్నలు, రాగులు, సజ్జలు, ఈ పెర్ల మిల్లెట్స్, ఇవన్నీ మల్టిపుల్ మిల్లెట్స్ కనుక, మల్టీగ్రెయిన్స్ కనుక తీసుకుంటే ఇంకా కొద్ది తక్కువ ఉంటుంది.
దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి షుగర్ ఒకేసారి కనుక బ్లడ్లో కనుక పెరగకపోతే మనకి ఇన్సులిన్ అంత ఎక్కువగా రిలీజ్ కావాల్సిన అవసరం ఉండదు, ప్యాంక్రియాస్కి మనం అంత ఇబ్బంది పెట్టిన వాళ్ళం కావు. దీనివల్ల మనకి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. మెయిన్ అది గ్లైసిమిక్ ఇండెక్స్ ఒకటే కాదు, అదంత స్లోగా రిలీజ్ అవుతుందండి. సో అందువల్ల పొద్దునే మన డైట్లో ఏదైతే మన రైస్ వెరైటీ ఉందో దాన్ని మనం తీసుకునే రైస్ కూడా ఏం చేస్తున్నాం అంటే చాలా వైట్గా కావాలి వైట్ రైస్ తీసుకుంటున్నాం. అలా కాకుండా బ్రౌన్ రైస్ మెయింటైన్ చేసి, దంపుడు బియ్యం మెయింటైన్ చేసి, అది కూడా తీసుకునే క్వాలిటీగా తీసుకుంటే దట్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్. సో మెయిన్గా ఓవరాల్గా చెప్పాలనుకుంది ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్యాట్స్లో వచ్చేసరికి ఫిష్ మంచిదే. రెడ్ మీట్ అంత హార్మ్ అని అంటారు, దీంట్లో కాంట్రవర్సీ ఉంది. రెడ్ మీట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కొంతమంది యూస్ఫుల్ అంటారు. బట్ స్టిల్ యూ కెన్ టేక్ ఏ మైన్యూట్ క్వాంటిటీ. మామూలు చికెన్ ఏదైనా తక్కువ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అంతేగాని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలనేది. సాల్ట్ డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. కేక్స్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఫుడ్స్ ఉన్నాయో అవి అవాయిడ్ చేయాలి. రెండోది, ఈ మధ్య ఇంకొకళ్ళు ఎక్కువ మంది అడుగుతుంది అంటే నేను షుగర్ ఫ్రీ తీసుకుంటున్నానండి అంటే అది ఇంకా డేంజర్. షుగర్ తీసుకున్నా పర్లేదు కానీ షుగర్ ఫ్రీ మెటబలైజింగ్ పాత్వే డిఫరెంట్. అది బికమ్ ఫ్రక్టోజ్గా అయిపోయి వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నా అడ్వైజ్ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ వద్దండి. దాంట్లో ఉండే సెకారిన్ అన్ని మోడిఫికేషన్ దాని మెటబాలిజం వల్ల ఇంకా ఎక్కువ హాని జరుగుతుంది. అసలు షుగరే వద్దు. షుగర్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. షుగరు సాల్ట్ ఈ రెండు మానవాళికి ఉంచిన పెను ముప్పు, స్లో పాయిజన్. సో వాటిని అవాయిడ్ చేస్తే మనం ఎక్కువ కాలం బతకవచ్చు, అంటే హాయిగా బతకవచ్చు. ఏది ఇలా వచ్చి ఏమైంది అంటే షుగర్ పెరిగితే ఏమైంది అంటే స్లో పాయిజన్ షుగర్. దాని నుంచి తల నుంచి కాలు దాకా ప్రతి ఎఫెక్ట్ అవుతుంది. తలలో నుంచి మొదలు పెడితే మనకి స్ట్రోకు, దాని కిందకు వస్తే కెటరాక్ట్స్, ఆ తర్వాత ఇంకా నోట్లోకి వస్తే నోట్లో అంతా ఏదో ఒకటి లంపీ జానో బ్లాక్ జా ఎఫెక్ట్ కావటం, ఇంకా కిందకు వస్తే షుగర్ వల్ల హార్ట్లో మనకి మీకు తెలుసు అంత కార్డియక్ అరెస్ట్స్, హార్ట్ అటాక్స్ ఇవన్నీ వస్తాయి. ఇంకా షుగర్ ఉండటం వల్ల ఎక్కడ బ్లడ్ వెల్స్ అక్కడైతే బ్లాక్, కిడ్నీస్ ఎఫెక్ట్ కావటం, గట్ హెల్త్ మొటిటీ లేకపోవటం, సూడో అబ్స్ట్రక్షన్ రావటం, కిందకు వస్తుంటే ఇంకా ఎక్కువగా పెనిస్ దగ్గర వీటి వల్ల వస్తే మర్మేంద్రియాల్లో క్యాండిడియాస్ ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రావటం, ఫ్రీక్వెంట్ మిగతా ఇన్ఫెక్షన్స్ రావటం, కిందకు వస్తే కాళ్ళల్లో బ్లడ్ వెజల్స్ లేక కాళ్ళు అవసరమైతే కాళ్ళు పోయాల్సి వస్తుంది. ఇట్లా పైనుంచి తల నుంచి కింద దాకా షుగర్ ఎఫెక్ట్ చేయలేని పాట్ లేదు. సో అందుకని మెయిన్గా హెల్తీ హ్యాబిట్స్ రావటం అనేది కొద్దిగా కష్టం. ఎవరైనా ఇది తింటే ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేదాన్ని ఇష్టపడతారు. అలానే ఇప్పుడు ఏదైనా తీసుకుంటే మార్పు అది మెల్లిగా మనకి టైం పడేటప్పుడు గబక్కని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయరు. డెవలప్మెంట్ అయినప్పటికీ ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ రావాలన్నా, అది మన బాడీలో ఉన్న మార్పు రావాలన్నా ఇమీడియట్గా వచ్చే రిజల్ట్స్ని ఇష్టపడతారు. స్లోగా వచ్చే రిజల్ట్స్ని ఇమీడియట్గా ఎక్కువ మంది ఫాలో కారు. కానీ మనకి లాంగ్ టర్మ్లో బెనిఫిట్ కావాలంటే స్లోగా వచ్చే రిజల్ట్ని ఫాలో అయితేనే మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ప్రైమార్డియల్ ప్రివెన్షను, ప్రైమరీ ప్రివెన్షను, సెకండరీ ప్రివెన్షను, టెర్షరీ ప్రివెన్షన్ ఉంటాయి. ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటే బిఫోర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఎస్టాబ్లిష్ కాకముందే డైట్ని మాడిఫై చేసుకుంటే దానివల్ల ఎక్కువ లాభం ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్స్ మనకి జపాను ఇటేపు వెళ్తే వాళ్ళు డైట్లో పూర్తిగా సాల్ట్ రిడక్షన్ చేసి వాళ్ళు ఎక్కువ మంది, అంటే వాళ్ళకి యావరేజ్ హ్యూమన్ ఎక్కువ మంది 110 years బోల్డ్ మంది ఉంటారు. ఈవెన్ దో వాళ్ళకి మనకి సంబంధించినంత మానవ వనరులు లేవు, మనకి మన భారతదేశంలో ఉన్నంత ప్రకృతి వనరులు లేవు. బట్ స్టిల్ దే ఆర్ బెనిఫిటింగ్ బికాస్ ఆఫ్ యూటిలైజింగ్ ఆల్ దీస్ రిసోర్సెస్ అండ్ వాళ్ళకు రిసోర్స్ని సరిగ్గా ఉపయోగించుకున్నారు. సో ఓవరాల్గా ఈ వీడియోలో మెయిన్గా పక్షవాతానికి ప్రత్యేకంగా న్యూట్రిషన్ అంటే సాల్ట్ తగ్గించాలి, క్రావింగ్ ఏదైతే ఉందో షుగర్ తగ్గించుకోవాలి, స్మోకింగ్ ఏమైనా ఉంటే సజెషన్ చేసుకోవాలి, ఆల్కహాల్ మొత్తం ఆపేసుకోవాలి, సీడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా కొద్దిగా మూవ్మెంట్ ఉండి చూసుకోవాలి, స్ట్రెస్ రేట్ యాక్టివిటీ అవాయిడ్ చేయాలి, కుదిరిన మట్టికి ఎక్సర్సైజు, చిన్న ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఎక్కువ మందికి ఒక 10 to 20 minutes అయినా పర్ డే ఎంతో కొంచెం చేసుకుంటే బెటర్గా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి ఒకసారి స్ట్రోక్ వస్తే మళ్ళీ వాళ్ళకి ఇంకోసారి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ 20% ఎక్కువగా ఉంటుంది మామూలు వాళ్ళకన్నా. సో అందుకని ఎప్పుడైనా ట్యాబ్లెట్లు మర్చిపోతారు, 10 years తర్వాత మాకు స్ట్రోక్ వచ్చిందని మర్చిపోతారు. కానీ వాళ్ళకి ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడు జరిగే ఛాన్స్ తక్కువ. వీటి వల్ల కిడ్నీస్ కానీ అటువంటి ఎఫెక్ట్ కావు. కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ట్యాబ్లెట్ వేరుగా ఉంటాయి. అవి మీరు డాక్టర్ సంప్రదించినప్పుడు మీకు డెఫినెట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.